సో హాయ్ మెలాస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాయ్. సో వెల్కమ్ టు రాయ్ అండ్ మే తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. సో చాలా రోజులు అయిపోయింది, దాదాపు 3 weeks నుంచి వీడియోస్ పెట్టట్లేదు. సో సారీ, కొంచెం వర్క్ ఉండడం వల్ల పెట్టట్లేదు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. సో అందుకే దీని గురించి వీడియో ఇందులో మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో అయితే మనం అటాక్ ఆన్ టైటన్ తెలుగు డబ్ రివ్యూ అయితే ఇవ్వబోతుంది అనమాట. Season 1 Episode 1 అండ్ Episode 2. సో దాని గురించి అయితే ఈరోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో అటాక్ ఆన్ టైటన్ సో వన్ ఆఫ్ ద ఫేమస్ యానిమే అనమాట, అండ్ మై ఫేవరెట్ యానిమే. సో నన్ను క్లోజ్ గా ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ తెలిసే ఉంటుంది. ఏఓటి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నమాట. సో ఆ యానిమేకి అయితే ఫైనల్లీ ఒక గుడ్ డబ్బింగ్ అయితే వచ్చింది తెలుగులో. అండ్ అంతేకాదు మనం ఫ్రీగా చూసుకోవచ్చు, వితౌట్ ₹1 మీరు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్రీగా చూసుకోవచ్చు. ఎక్కడ చూడాలి ఏంటి ఆ డీటెయిల్స్ కూడా మొత్తం అయితే చెప్తాను, వీడియో ఎండ్ దాకా చూడండి. సో అటాక్ ఆన్ టైటన్ అయితే మనకి ఇండియాలో ఓన్లీ యానిమే టైమ్స్ లో అవైలబుల్ ఉండేది. సో యాక్చువల్లీ ఇది లైక్ ప్రైమ్ లో సబ్ ఛానల్ అనమాట. ప్రైమ్ లో అలాగే సబ్ ఛానల్స్ ఉంటాయో క్రంచ్లో, సో అలా అనమాట యానిమే టైమ్స్ అని. సో వాళ్ళు కూడా అయితే మనకి తెలుగు డబ్ లో రిలీజ్ చేశారు. సో కాకపోతే ఆ డబ్బింగ్ కి ఆడియన్స్ నుంచి అంత మంచి ఫీడ్బ్యాక్ రాలేదు. యాక్చువల్ గా మాట్లాడుకోవాలంటే డబ్బింగ్ నచ్చలేదు అనమాట ఎవరికి, ఈవెన్ నాకు కూడా నచ్చలేదు. సో చాలా మంది ఫేవరెట్ యానిమే అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ యానిమే అయినా డబ్బింగ్ బాగోపోవడం వల్ల చాలా మంది చూడలేదు. సో అలాంటి టైంలో ఒక అప్డేట్ వచ్చింది, అదే మ్యూజ్ ఇండియా అండ్ క్రంచ్ రోల్ నుంచి డిఫరెంట్ డబ్బింగ్స్ వస్తున్నాయని. క్రంచ్ రోల్ అయితే ఇంకా తెలియదు కానీ మ్యూజ్ ఇండియా అయితే తీసుకొచ్చేసింది. సో మీరు విన్నది నిజమే. మ్యూజ్ ఇండియా యూట్యూబ్ ఛానల్, అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో అయితే మనకి ఏఓటి Season 1 Episode 1 and 2 ఆల్రెడీ రిలీజ్ అయితే అయిపోయినాయి ఫ్రీగా అనమాట. మీరు జస్ట్ ఓపెన్ చేసి చూసుకోవడమే. ఎవ్రీడే నైట్ 8:30కి ఒక ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. నేను ఈ రోజు వీడియో పెట్టేసరికి థర్డ్ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయిపోవచ్చు. సో అవును, ఫ్రీ అనమాట. ఖచ్చితంగా చూడండి ఎవరైనా మిస్ అయితే. సో డబ్బింగ్ గురించి మాట్లాడుకోవాలంటే డబ్బింగ్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఈవెన్ నాకు ఎప్పుడన్నా తెలుగు డబ్స్ లో కంప్లైంట్ ఏదైనా ఉందంటే స్క్రిప్ట్ రైటింగ్ అనమాట. సో చాలా మంది తెలిసే ఉంటుంది, తెలుగులో చూసే వాళ్ళకి డీమన్ స్లేయర్ మనకి క్రంచ్ రోల్ లో ఉన్న డబ్బింగ్ అందరికి తెలిసిందే. యాక్చువల్లీ లాస్ట్ సీజన్ అయితే ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో స్క్రిప్ట్ రైటింగ్ బాగోలేదు యాక్చువల్లీ. నాకు డబ్బింగ్ బాగున్నా స్క్రిప్ట్ బాగోపోతే నాకు నచ్చదు అనమాట యాక్చువల్లీ. సో ఎందుకంటే దాని మీనింగ్ అండ్ అదంతా మారిపోద్ది. సో కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మంచి డబ్బింగ్ తెస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదొక మంచి విషయం, ఎందుకంటే మనం డబ్బింగ్ బాగోలేనప్పుడు చెప్తున్నాం కాబట్టి అది వస్తుంది. సో రీసెంట్ గా డబ్బింగ్స్ లో అందరూ కొంచెం ట్రస్ట్ చేస్తుంది మ్యూజ్ ఇండియానే. సో మ్యూజ్ ఇండియా అయితే మళ్ళీ అయితే డబ్బింగ్ అయితే మంచి డబ్బింగ్ తో తీసుకొచ్చింది అనమాట ఏఓటిని. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ మొన్న వాళ్ళు ప్రీమియర్ చేసినప్పుడు కూర్చుంటే లైవ్ కామెంట్స్ కూడా చూసాను అనమాట. చాలా మంది చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మికాసా క్యారెక్టర్ అనమాట. మికాసా క్యారెక్టర్ స్టార్టింగ్ లో చాలా చిన్నగా మెల్లగా మాట్లాడుతుంది. సో సేమ్ అంతే చిన్నగా మెల్లగా పర్ఫెక్ట్ గా అనిపించింది అనమాట ఒక విధంగా నాకు. అండ్ 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 మిగిలిన క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేసినాయి అనమాట. ఐరన్ క్యారెక్టర్ కానీ వీళ్ళందరూ బాగా చేశారు. అండ్ వీళ్ళందరూ కాస్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ టీమ్ కి అండ్ డబ్బింగ్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత మంచి యానిమేని ఇంత మంచి డబ్బింగ్ లో తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ మ్యూజ్ ఇండియా. సో అండ్ మీరు ఆ కాస్ట్ ఎవరు చేశారు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఏం లేదు, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అనమాట, యానిమే ఆర్బిట్ తెలుగు వాళ్ళ ఇన్స్టా పేజ్. సో అందులో ఓపెన్ చేస్తే క్యాష్ డీటెయిల్స్ ఉంటాయి, మీరు చెక్అవుట్ చేయండి. అండ్ వాళ్ళ అప్డేట్స్ కూడా ఇస్తారు, మీరు కావాలంటే వాళ్ళని కూడా ఫాలో అవ్వచ్చు. సో కాస్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది అండ్ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా మీరు చూడకపోతే ఇప్పుడే మ్యూజ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మీకు ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ తెలుగు, తమిళ్, హిందీ అండ్ జపనీస్ లో అయితే రిలీజ్ అయింది. సో తెలుగు వాళ్ళు ఇంకా ఎవరన్నా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి వీడియో అయిపోయినాక. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే చాలా మందికి యానిమే వచ్చిన విషయం తెలీదు. సో చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు అనమాట, అందుకే. అండ్ ఈవెన్ మనం తమిళ్ అండ్ తెలుగు ఒకేసారి రిలీజ్ అవుతున్నా తమిళ్ కి ఆడియన్స్ ఎక్కువ మంది వచ్చి చూస్తున్నారు కానీ మనం చూడట్లేదు. కావాలంటే మీ స్క్రీన్ మీద చూడండి, చూపిస్తాను కంపారిజన్. సో అంటే కంపారిజన్ చేస్తున్నానని కాదు, అవేర్నెస్ లేదని చెప్పి వీడియో చేస్తున్నాను. మనం తెలుగు డబ్స్ అనేది రావడమే మనకి చాలా పెద్ద విషయం అనమాట. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఒకటి యానిమే డబ్ లో రావాలంటే, అది మన రీజనల్ లాంగ్వేజ్ లో రావాలంటే దానికోసం సపరేట్ వీడియో చేయొచ్చు. అలాంటిది మనకి ఇంత మంచి డబ్బింగ్ వచ్చినప్పుడు ప్లీజ్ సపోర్ట్. నేను నన్ను ఫస్ట్ నుంచి ఫాలో చేస్తున్న వాళ్ళకి కూడా తెలుసు,
ఒక మంచి డబ్బింగ్ వస్తే నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తానని, అండ్ మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. డబ్బింగ్ చాలా బాగుంది. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో దీన్ని కూడా చాలా మంది పైరేటెడ్ గా చూస్తున్నారంట. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకవేళ దానికి సబ్స్క్రిప్షన్ కట్టాలంటే మీరు పైరేటెడ్ చేసిన ఒక అద్దం, ఒక అందం. సో అసలు మీకు ఫ్రీగా యూట్యూబ్ లో దొరుకుతుంటే దాన్ని కూడా పైరేట్ చేయడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. సో జస్ట్ మ్యూజ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీరు రోజుకి ఒక ఎపిసోడ్, రోజు 8:30కి ఒక ఎపిసోడ్ వస్తుంది, చూడండి చక్కగా. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే యానిమే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మస్ట్ ట్రై అనమాట. వన్ ఆఫ్ ద గోటెడ్ యానిమే అది. సో యానిమేని ఖచ్చితంగా చూడండి అనమాట. సో అవేర్నెస్ చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే, సో మీకు గనక ఏదైనా వాయిస్ క్యారెక్టర్ నచ్చినా, లేదా వాళ్ళ క్యాస్ట్ నచ్చినా, వాళ్ళ చెప్పే విధానం నచ్చినా, మీకు డబ్బింగ్ లో ఏ క్యారెక్టర్ నచ్చినా, సో ఇందాక నేను లింక్ ఇచ్చాను కదా, సో ఆ క్యాస్ట్ కిందకి వెళ్ళి కామెంట్స్ చేయండి. మీ లవ్ వాళ్ళకి చూపించండి, మీ సపోర్ట్ వాళ్ళకి చూపించండి. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు కాస్ట్ వాళ్ళు కూడా చూసి, సో వాళ్ళు కూడా ఇంకా బాగా చేస్తారు. సో ఒకటి వచ్చినప్పుడు తిట్టడం ఎంత కరెక్టో, ఒకటి మంచిగా వచ్చినప్పుడు దాన్ని పొగడడం కూడా అంతే కరెక్ట్ అనమాట. సో మీ అందరు తెలిసిన నరుటోది బాగాలేదని చెప్పి అందరు ట్రోల్ చేశారు, అండ్ మంచి డబ్బింగ్ వచ్చింది. సో ఇప్పుడు మనం ట్రోల్ చేయకుండానే మనకు ఒక మంచి డబ్బింగ్ వచ్చింది. సో ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరైతే యానిమే చూసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చూపించండి. ఎవరైనా యానిమే చూడకపోతే ఇది గ్రేట్ స్టార్ట్ అనమాట. స్టార్టింగ్ 2-3 ఎపిసోడ్స్ కి హుక్ అయిపోతారు. వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే. ఖచ్చితంగా చూసేయండి. ఇది వాళ్ళ వీడియో గైస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి సారీ, నాకు చాలా బిజీ ఉండడం వల్ల వీడియోస్ చేయడం కుదరట్లేదు. చూసారు కదా వాళ్ళకు. సో ఇగ్నోర్ చేయండి 1-2 వీడియోస్ కి. సో కొంచెం బిఎడ్ ఇదంతా. సో యాక్చువల్లీ టైం కుదరట్లేదు కరెక్ట్ గా మాట్లాడుకోవాలంటే. సో ఇక నుంచి వస్తాయి వీడియోస్. నెక్స్ట్ వీడియోస్ వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 మీద చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎప్పుడో వచ్చింది కానీ రీసెంట్ గా చూసాను. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా నోటీస్ చేశాను. వాటి గురించి కూడా ఇది మాట్లాడుకుందాం. నాట్ ఓన్లీ రివ్యూ, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడుకుందాం. దాంట్లో చాలా బాగుండబోతుంది. కొన్ని గ్యాదర్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా మనకు దాని తర్వాత వీక్లీ అప్డేట్స్ అనేవి వస్తాయి అనమాట కంటిన్యూస్ గా. దాన్ని బాధపడమాకండి, నెక్స్ట్ వీక్ నుంచి వచ్చేస్తే. సో ఇది వాళ్ళ వీడియో గైస్. అండ్ నాకు ఇన్స్టా పేజ్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో ఎవరన్నా టచ్ లో ఉండాలనుకుంటే అక్కడికి ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. సో డిఎం చేసేయండి, చాట్ చేసుకుందాం. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకా వెళ్ళి కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.